ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు డేవిడ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివాసీ జాతి హననాన్ని ఆపాలని అన్నారు. ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేత ఇందూరు సాగర్ అధ్యక్షతన గురువారం నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఛత్తీస్గఢ్లో హత్యకాండకు తెగబడుతున్నాయని ఆరోపించారు. వందలాది మందిని ఎన్కౌంటర్ల పేరుతో హత్య చేస్తున్నారని, ప్రత్యేకించి ఆదివాసీ జాతిని స్వదేశీ, విదేశీ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం హతమారుస్తున్న విధానాన్ని దేశంలోని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో న్యాయవాది దర్శనం నరసింహ, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగన్న, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్రెడ్డి, చింతమల్ల గురూజీ, పర్వతాలు గూడూరు జానకిరాంరెడ్డి, పర్చూరు ఉపేంద్ర, సుధాకర్ రెడ్డి, విజయ్ కుమార్, పందుల సైదులు, గజ్జి రవి, ఇరిగి శ్రీశైలం, ఏడుకొండలు రాములు, బకరం శ్రీనివాస్, బొంగరాల నరసింహ, కొండేటి మురళి, కోట్ల అశోక్ రెడ్డి, నాగబాబు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు బొమ్మిడి నగేష్, పివి చారి, రావుల వీరేశం, గుండు నాగేష్, చింతల వెంకటరమణ, బొమ్మపాల అశోక్, కత్తుల లింగస్వామి, బొల్లెత్తు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్ అంటే ఆఖరి యుద్ధం 2026 మార్చి చివరి వరకు ఈ దేశంలో నక్సలైట్ అనే పదమే ఉండదు. నక్సలైట్ దేశాన్ని ఏర్పాటు చేస్తా అని 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆ ఆపరేషన్లో భాగంగానే 2025 ఏప్రిల్ వచ్చేది. ఇప్పటికి వందలాది మందిని కూడా ఊసకోత భయోత్పాతల వాతావరణాన్ని సృష్టించిన పరిస్థితిని స్పష్టంగా చూస్తున్నారు. ఎందుకు ఆపరేషన్ కగార్ను తీసుకొచ్చారు? ఎందుకు ఈ నక్సలైట్లను పేరు మీద హత్యాకాండ కొనసాగిస్తున్నారు అంటే ఇందులో ప్రధానంగా ఇలా అడవి సంపదలు, అడవిలో అనేకమైన ఖనిజాలున్నాయి, బంగారు గనులున్నాయి. వాటన్నింటినీ కూడా కార్పొరేట్లకు కప్పచెప్పడానికి, బహుళజాతి కంపెనీలకు ఒప్పచెప్పడానికి, ఆ అడవిలో జీవిస్తున్న ఆదివాసులను ఎల్లగొట్టడానికి, వాళ్ళ కండగా ఉన్న నక్సలైట్లను లేకుండా చేయడానికి జరిగే కుట్రలో భాగంగానే ఆపరేషన్ కగార్. వాస్తవానికి అడవిలో ఇప్పటికే 10 కోట్ల మంది అడవి మీద ఆధారపడి జీవిస్తున్నారు. మరో పక్కన ఇవాళ అడవి మీద ఆధారం చేసుకొని జీవిస్తున్న వారు 30 కోట్ల మంది జీవిస్తున్నారు. మొత్తం వారిని అంతా ఒక భయోత్పాతాన్ని సృష్టించేలా ఏ ఒక్కరు కానీ అడవిలో ఉండడానికి వీల్లేదు, వారికి రక్షణగా ఉండడానికి వీల్లేదు, వాళ్ళ కండగా ఉండడానికి వీల్లేదు అనే ఒక భయోత్పాతాన్ని సృష్టిస్తూ హత్యాకాండను కొనసాగిస్తున్న పరిస్థితి. వాస్తవానికి అక్కడ చనిపోయే వాళ్ళంతా నక్సలైట్లు కాదు. దాదాపు అక్కడ చనిపోయే వాళ్ళంతా కూడా ఆదివాసీలు. వాళ్ళ కన్నం పెడుతున్నారనే వంకతోటి, వాళ్ళని ఆశ్రయిస్తున్నారనే వంకతోటి ఇలా పదుల సంఖ్యలో 20-30 మంది కూడా ఒకేసారి హత్య చేస్తున్న యొక్క పరిస్థితి. అందుకని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా కూడా మొత్తం ప్రజాస్వామికవాదులు ఈ యొక్క కగార్ను వెంటనే ఆపాలని సిపిఎం న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి 8వ తారీఖు నాడు హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తుంది. ఈ ధర్నాలో అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానిస్తున్నది. అంతిమంగా ఆపరేషన్ కగార్ రద్దయ్యేంత వరకు కూడా ఈ పోరాటం అదే విధంగా ఉంటుంది. ఆపరేషన్ కగార్తో జరుగుతున్నటువంటి మానవ హననాన్ని తక్షణమే నిలిపివేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతోటి అమాయకులైనటువంటి ఆదివాసులను మావోయిస్టులకు వీళ్ళు షెల్టర్ ఇస్తున్నారనో, లేదంటే వాళ్ళకు సహకారిగా ఉంటున్నారనో, మొత్తంగా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను బహుళజాతి కంపెనీలకు దోసిపెట్టడానికే ఈ కగార్ ఆపరేషన్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీన్ని వెంటనే తక్షణమే ఈ యుద్ధాన్ని, అంతిమ యుద్ధం అని ఏదైతే చెప్తున్నారో ఆ అంతిమ యుద్ధాన్ని వెంటనే నిలుపుదల చేయాలి. ఇవాళ మావోయిస్టు పార్టీ ఒక అడుగు ముందుకొచ్చి శాంతి చర్చలకు మేము సిద్ధమని చెప్పి ప్రకటించింది. దీనిని కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు బేషరతుగా శాంతి చర్చలకు ప్రారంభించాలి. వాళ్ళతో ఏ సమస్య అయితే ఉందో, ఆదివాసులు ఏ సమస్యలను అయితే ఎదుర్కొంటున్నారో వాటన్నిటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారం చూపించాలి. దేశంలో 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం
ఇప్పటికే అన్ని ప్రభుత్వ రంగాలను మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకు బహుళజాతి సంస్థలకు కట్టబెట్టింది. ఇవాళ ఆదివాసుల మీద కోపంతో లేదా మావోయిస్టుల మీద కోపంతో బీజేపీ ప్రభుత్వం ఈ హత్యాకాండను కొనసాగించట్లేదు. అడవిలో దొరికేటువంటి 46 రకాల ఖనిజ సంపదలను, సహజ సంపదను మొత్తం కూడా ఇవాళ కార్పొరేట్ కట్టబడడం కోసం 2026 నాటికి ఇవాళ అదానీ అంబానీకి అడవిని మొత్తం కూడా అప్పచెప్పడం కోసం ఇవాళ నక్సలైట్లను కానీ ఆదివాసులను కానీ చాలా దుర్మార్గంగా, క్రూరంగా హత్య చేస్తూ ఉన్నది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. అడవి మీద హక్కు ఆదివాసులే అని చెప్పి నిర్ణయించాల్సినటువంటి సందర్భం ఇవాళ భారత సమాజం మీద ఉన్నది. కాబట్టి తక్షణమే బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను విరమించుకోవాలని చెప్పి ఇవాళ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది.